హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్, ఆఫ్ కోర్స్ ఇది మా బేబీ ఛానల్. బట్ సో తను ఒక రోజు ఇది కిడ్స్ ఎంపైర్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ కిడ్స్ ఎంపైర్ లెక్కను ఇండోర్ గేమ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ చేసి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ మాకు చాలా అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బట్ టైం రావాలి దేనికైనా. అంటే ఇది పెద్ద ఏమన్నా అదా టైం రావాలి అని కదా, దేనికైనా టైం రావాలి. సో చాలా రోజుల తర్వాత తను ఇంట్లో బోర్ కొడుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే ఫైనల్గా అది ఓపెన్ అయిన 3 ఇయర్స్కి అయితే వచ్చినాం అనమాట మేము ఇక్కడ. ఇది ఇండోర్ గేము. ఇది తన సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి షాపింగ్ మాల్లో ఉంటుంది, సేమ్ నేమ్ డిఫరెంట్ ఉంటాయి, బట్ సేమ్ థీమ్ కొంచెం అటు ఇటు డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ జస్ట్ పార్క్లో ఉన్నట్టుగా స్లైడ్స్ ఉంటాయి, కలర్ఫుల్ మ్యూజిక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేను మ్యూజిక్ అవన్నీ తీసేయడం జరిగింది, అది ఎప్పుడు విషయాల్లోనే. ఇక్కడ వచ్చేసి ఒక డీజే రూమ్ లాగా పెట్టిరనమాట. ఇది వచ్చేసి కొంచెం డ్యాన్స్ అట్లా చేయడానికి. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి, మనం కార్డ్ తీసుకోవాలన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి మనకి $22 అనుకుంటా. అంటే $22 మార్నింగ్ ఇది ఓపెన్ అయినప్పటి నుంచి నైట్ క్లోజ్ అయ్యే వరకు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు పిల్లలు. అక్కడ ఫుడ్ ఉంటుంది, మనం కావాలనుకుంటే బయటికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ కూడా రావచ్చు అనమాట. ఇదేమో కొంచెం చిన్న పిల్లలకి ఒక సైడ్ పెట్టిరు, వేరే సైడ్ ఏమో పెద్దవాళ్ళకి. కొంచెం ఇందులో చాలా పెద్దగానే ఉన్నాయి. షాపింగ్ మాల్లో ఉన్నది కొంచెం మీడియం సైజ్ లాగా ఉంటుంది అనమాట. వీటికి మళ్ళీ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే ఒక $5 పెడితే మనకి వస్తుంది అన్నమాట. సో మేమేం ఫుడ్ అక్కడ కొనుక్కోలేదన్నమాట. మోస్ట్లీ నేను ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ అంతా ప్రిఫర్గా చేయను. ఇంట్లో నుంచే నేను కొన్ని కుకీస్ అట్లా తీసుకెళ్ళుండే. సో తను అదే తింటుందన్నమాట, ఎస్పెషల్గా ఆరెంజెస్. సో ఆల్ టైమ్ ఫేవరెట్ హర్ ఫ్రూట్ అంటే ఆరెంజ్ అని చెప్పొచ్చు. సో ఆ రోజు తిని ఇంకా అక్కడే ఇట్లా నైట్ దాకా ఆడుకుందనమాట. సో ఆకలేసింది బాగా, తిన్నదనమాట. నాకు ఇవ్వు అంటే నాకు ఇస్తుంది. అక్కడ మ్యూజిక్ వస్తుంది కాబట్టి తను ఏం మాట్లాడిందో నేను ఉంచలేకపోయినా. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకెళ్ళాం కదా. ఫస్ట్ అంటే బయటికి కూడా తీసుకెళ్ళక చాలా డేస్ అవుతుంది, అందుకని చెప్పేసి. అంటే బికాజ్ ఆఫ్ వెదర్ అండ్ బికాజ్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. బట్ మన సిచ్యువేషన్స్తో కిడ్స్ని ఎప్పుడు ఎఫెక్ట్ చేయొద్దు కదా. సో అందుకని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోవాలి కాబట్టి జస్ట్ వీ వెంట్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ అంటే అందులోనే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీస్ కూర్చోవడానికి కిడ్స్తో పాటు 2 persons ఫ్రీ. $22లో మనం ఒక కిడ్ 2 పెద్దవాళ్ళు అలా ఉంటుంది అనమాట. పేరెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. 2 పెద్దవాళ్ళు అలౌ చేస్తారు, ఐదర్ బాయ్ గర్ల్, 2 boys 2 girls, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దే విల్ అలౌ 2 persons అనమాట. మంచి వర్తబుల్లే అనమాట, ఎందుకంటే ముగ్గురం ఆడుకోవచ్చు. కొంచెం మనం ఆడుకోవడానికి కూడా ఉంటాయి అన్నమాట. మరీ ముసలోళ్ళు అంటే ఆడలేరులే, కానీ దే కెన్ సీ అండ్ ఎంజాయ్. బట్ వీ కెన్ ప్లే విత్ దెమ్ ఆల్సో. బిగ్ ఉంటాయి కొన్ని, మనం కూడా చేసుకోవచ్చు. మంచి వర్తబుల్ అనే చెప్పొచ్చు, మంచి ప్లాను. ఇది బాగా నడుస్తుంది అనమాట ఇక్కడైతే. మేము రెగ్యులర్గా వెళ్ళే పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా నేను పెద్ద క్లిప్స్ ఎక్కువ ఏం కవర్ చేయలేదు, ఓన్లీ తను మాత్రమే తీసాను, ఎందుకంటే వేరే వాళ్ళ కిడ్స్ని తీయలేం కదా. ఇది బిగ్ స్లైడ్ అనమాట, తను జారుతున్నది, మంచిగా అనిపించింది, క్లిప్ తీసుకున్నాను. ఇంకా స్కర్ట్ కాళ్ళకి కొంచెం దెబ్బ తాకుతుంది అని చెప్పేసి తనకి మళ్ళీ ప్యాంట్ వేసాను అనమాట. చూడండి ఎట్లా ఉరుకుతుందో, భయపడకుండా వెళ్తుంది అనమాట. ఇష్టమే పిల్లలకి, ఇంకా ఆబ్వియస్గా వాళ్ళ ఎనర్జీని బీట్ చేయాలంటే మళ్ళీ మనం చిన్నపిల్లలం అయిపోవాలి.
బట్ వీ కాంట్ గో బ్యాక్ రైట్. సో దట్స్ వై జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనమాట. ఆబ్వియస్గా మనకు అనిపిస్తుంది, మనం జనరల్గా మనం యంగ్ ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఏదన్నా ఎందుకు అట్లా నడవవు ఇట్లా నడవవు అక్కడికి వెళ్దాం ఇక్కడ అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది, కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఆల్సో డిఫరెంట్ అనమాట. అందుకే మనం అంటే ఇప్పుడిప్పుడు కొంచెం లైఫ్ చాలా నేర్పిస్తుంది అంటున్నాం కదా, అట్లా నేర్చుకుంటాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిత్తాలి అఫీషియల్. సో మన కంటెంట్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ లైక్ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రీ టైంలో చూసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేయండి. మీకు ఇంకా కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కంటెంట్ నచ్చితే మీరు ఇచ్చే కొంచెం లైక్స్ కానీ వాటి వల్ల కొంచెం మనకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. డెఫినెట్గా లైక్ కైండ్ ఆఫ్ మెమోరీస్. సో అదంతా ఈ ఛానల్ మెయిన్గా నేను పెట్టడానికి రీజన్ అయితే ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ లైక్ జస్ట్ అంటే మెమొరీస్, కిడ్స్కి మెమొరీస్. అంటే ఈ జనరేషన్ అట్లా అయిపోయిందనమాట. మనం చిన్న ఉన్నప్పుడు మనకి అంటే ఏదో ఒక్క ఆల్బంలో ఒక ఫోటో ఉంటేనే చాలా గ్రేట్ చిన్నప్పుడు. బట్ ఇప్పుడు నవేడేస్ బట్ మనం అంత ట్రెండ్ ఫాలో అవ్వకపోయినా ఏదో ఉన్న దాంట్లో తనకు మెమొరీగా ఇవ్వాలని నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను తన కోసం. జస్ట్ అంత కంటెంట్ సేవ్ చేసే అంత డివైజెస్ నాతో లేవు తన ప్రతి మూమెంట్ని. సో ఏదో చిన్న చిన్న మూమెంట్స్ని ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇఫ్ షీ వాంట్ టు సీ సో షీ కెన్ సీ. ఇంకా తనకి ఇష్టం లేదు అనుకుంటే తన ఛానల్ తనే డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చిన్నపిల్లలకి అని చెప్పాను కదా, ఇక్కడ చిన్నపిల్లలకి ఇట్లా డిఫరెంట్గా అంటే చాలా లైక్ కేరింగ్గా ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ సాఫ్ట్ మెటీరియల్. లైక్ ఆ స్టాండ్ చేయడానికి లైక్ ఇనుప రాడ్సే యూజ్ చేస్తారు, బట్ దానికి కూడా వీళ్ళు సాఫ్ట్ వన్ ఈ లైక్ లెదర్ మంచిగా ఫిట్ చేసి దానికి లాక్స్ వేస్తారనమాట. మోస్ట్లీ మంచి సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉంటుంది. స్టిల్ వీ హ్యావ్ టు బి కేరింగ్గా ఉండాలి. వై బికాజ్ కిడ్స్ ఆర్ లైక్ దాట్. సో కిడ్స్ ఆల్వేస్ వాళ్ళు జంప్ చేస్తుంటారు, రన్ చేస్తుంటారు. సో మనం కొంచెం కేర్ఫుల్గా కూడా చూసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎండ్ అయిపోయింది. ఈ మంచి వీడియో ఏదో కొన్ని మూమెంట్స్ క్లిక్ చేశాను. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.